60+ ఉన్నారు. ఇంకా వీళ్ళేం చేస్తారు? సీనియర్లు అయిపోయారు. కుర్రాళ్ళతో పోటీ పడతారా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. ఇంకా ఎనర్జీ ఉంటుందా? ఇలాంటి అనుమానాలేం అక్కర్లేదమ్మా. మన సీనియర్స్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు సేపులు మారిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రికార్డు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. అవేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత సీనియర్స్ సత్తా చూపిస్తున్నారు. నాగార్జున మాత్రం ఇంకా పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వలేదు. కానీ మిగిలిన ముగ్గురు మాత్రం ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుతున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తుండటంతో 300 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించారు వెంకటేష్. సీనియర్లలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డు వెంకి పేరు మీదుంది. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తుండటంతో 300 కోట్లతో రీజనల్ సినిమాలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. హైయెస్ట్ కలెక్షన్స్ వెంకి పేరు మీద ఉంటే ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్ 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డు మరో సీనియర్ హీరో చిరంజీవి పేరు మీద ఉంది. రీ ఎంట్రీలో రఫ్ ఆడిస్తున్నారు మెగాస్టార్. ఖైదీ నెంబర్ 150తో 100 కోట్ల షేర్ అందుకున్న చిరు, సైరా, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు చిరు. ఇక 100 కోట్ల గ్రాసర్స్ ఎక్కువగా మరో సీనియర్ హీరో బాలయ్య దగ్గరున్నాయి. ఈయన అఖండ తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు. అఖండతో మొదలైన సెంచరీలు వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్తో కంటిన్యూ అయ్యాయి. టాలీవుడ్ కు పిల్లర్స్ గా ఉన్న ఆ నలుగురిలో ముగ్గురు సీనియర్లు ఒక్కొక్కరు ఒక్కో రికార్డు హోల్డ్ చేస్తున్నారు. కానీ ఈ లిస్ట్ లో నాగార్జున ఒంటరిగా ఉన్నారు. ఈయన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సైరన్ సినిమా పడితే కింగ్ కూడా రఫ్ ఆడిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మూమెంట్ కోసమే అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. అదే జరిగితే ఆ నలుగురు ఫామ్ లోకి వచ్చినట్లేనని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.